88 ఏళ్ల కట్సుసాన్ పుట్టింది జపాన్లో, కానీ మనసంతా భారత్తోనే ముడిపడి ఉంది. గత 40 ఏళ్లుగా భారత్లోనే నివసిస్తూ బుద్ధుని కరుణను, మహాత్మాగాంధీ సత్యం, అహింస మార్గాలను ఆమె తన జీవితంలో భాగం చేసుకున్నారు. 1958లో కట్సుసాన్ హిందీ నేర్చుకోవడానికి భారత్కి వచ్చారు. ఆ తర్వాత అప్పుడప్పుడు జపాన్, భారత్కి మధ్య రాకపోకలు సాగించినప్పటికీ చివరికి ఇక్కడే స్థిరపడ్డారు. 2001లో ఆమెకు భారత పౌరసత్వం కూడా లభించింది. ఆమె మొదటగా డాక్టర్ కావాలని ఆశించారు, కానీ ఆమె అది సాధించలేకపోయారు. ఓటమికి నిరాశ చెందకుండా తన గురువైన ఫుజీ గురు ఇచ్చిన సలహాను ఆమె స్వీకరించారు. మనస్తత్వ వైద్యురాలుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి భారత్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో కట్సుసాన్ జీవితం గురించి బయటికి రావడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో శాంతి నెలకొల్పడమే మన ఏకైక లక్ష్యం కావాలని ఆమె అన్నారు. మనస్తత్వాన్ని బోధించేదే నిజమైన మతమని, భారతదేశ ప్రజలు ఈ దిశగా అడుగులు వేస్తే భారత్ విశ్వగురువు కాకుండా ఎవరూ ఆపలేరని కట్సుసాన్ పిలుపునిచ్చారు.